హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మనం ప్రీవియస్ క్లాస్లో హోమ్ మెనూలో ఇక్కడ ఉన్నటువంటి ఫాంట్ స్టైల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం చెప్పుకున్నాము. పార్ట్ 1లో పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సంబంధించి మనం ఈరోజు క్లాస్లో చెప్పుకుందాము. ఇందులో మెయిన్గా ఇక్కడ ఉన్న వాటిని బుల్లెట్స్ అంటాము. ఈ బుల్లెట్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే పాయింట్ వైజ్గా మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేసి డౌన్ యారోని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బుల్లెట్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇందులో మనకి ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఉన్నటువంటి టిక్ మార్క్ని తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ ఉన్నటువంటి పాయింట్ అయితే ఏదైతే ఉందో దాన్ని నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్ నేను టైప్ చేసిన తర్వాత ఎంటర్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సెకండ్ పాయింట్ అనేది వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఈ టెక్స్ట్ని కూడా నేను ఎంటర్ అనేది ప్రెస్ చేస్తాను. ఇలా మనకి ఎంటర్ ప్రెస్ చేయగానే ఎన్ని కావాలంటే అన్ని మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడి వరకు చాలు అనుకుంటే ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేసామో దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ డీయాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. దీని ప్లేస్లో ఇంకా వేరేది కావాలి అనుకుంటే డౌన్ యారో క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కావాల్సినటువంటి మోర్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈ సింబల్ని తీసుకుంటున్నా. ఈసారి దీన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పాయింట్ వైజ్గా రాస్తూ ఉన్నాను. ఎంటర్ అని క్లిక్ చేయటం ద్వారా సెకండ్ పాయింట్ అనేది మళ్ళీ ఎంటర్ అయింది. తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్ అనేది అవసరం లేదు అనుకుంటే ఎక్కడైతే యాక్టివేట్లో ఉందో దాని మీద క్లిక్ చేసి మళ్ళీ డీయాక్టివేట్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ డౌన్ యారో క్లిక్ చేసి ఈసారి నేను వేరే తీసుకుంటున్నాను. ఇందులో ఈ టైప్ ఆఫ్ దాన్ని తీసుకుంటున్నాను, బుల్లెట్స్ని. నెక్స్ట్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత సెకండ్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ బుల్లెట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని చేంజ్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ కలిపి మనం బుల్లెట్స్ అంటాం. లేదు నంబర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ నంబరింగ్స్ అని ఉంటుంది. ఈ నంబరింగ్స్ అనే దాంట్లో మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటివన్నీ కూడా మనం దీని ద్వారా యూజ్ చేసుకుంటాం. డౌన్ యారో క్లిక్ చేసి ఇందులో 1, 2, 3 అని ఉన్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఫస్ట్గా వచ్చేసి నెంబర్ సిరీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ నంబరింగ్ అనేది పడిపోతుంది. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ అనేది ఎంటర్ చేశాను. ఇందులో మనకు క్వశ్చన్ మార్క్ కావాలి అనుకుంటే షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఉన్న క్వశ్చన్ టైప్ని కీబోర్డ్లో టైప్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేయగానే సెకండ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. మనకి ఇక్కడ ఈ ప్లేస్లో సెకండ్ అనే ఆప్షన్ వద్దు అనుకుంటున్నాను. మళ్ళీ ఎక్కడైతే మనం యాక్టివేట్ చేసామో దాని దగ్గరికి వెళ్ళి డీయాక్టివేట్ చేస్తున్నాను. డౌన్ యారో క్లిక్ చేసి మళ్ళీ నంబరింగ్స్లోకే వెళ్తున్నాను. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ అనుకున్నాం కదా, ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ABC అని ఉంటాయి కదా, వీటిని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకటిలో ఏ అనుకుంటున్నాను, దీన్ని టైప్ చేస్తున్నాను. ఎంటర్, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా B అనేది వచ్చింది. మళ్ళీ టైప్ చేస్తున్నాను. కీబోర్డ్లో ఎంటర్ అనేది ప్రెస్ చేస్తాను. C అనేది వచ్చింది. మళ్ళీ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తాను. D అనేది వచ్చింది. మళ్ళీ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ ఈ వద్దనుకోండి, మనం ఎక్కడైతే యాక్టివేట్ చేసామో మళ్ళీ అక్కడే డీయాక్టివేట్ చేయాలి. నెక్స్ట్ డౌన్ యారోని మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత నెంబర్ సిరీస్లోనే నేను క్లిక్ చేస్తున్నాను 1, 2, 3 అనే దాని మీద. ఇక్కడ సెకండ్ అనేది ఆటోమేటిక్గా తీసుకోయింది. మళ్ళీ టెక్స్ట్ అనేది టైప్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ టైప్ చేసి ఎంటర్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్ 3 అనేది ఆటోమేటిక్గా ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ అదే తీసుకోయింది. నెక్స్ట్ ఈ థర్డ్ అనేది అవసరం లేదు అనుకుంటే మళ్ళీ మనం ఇక్కడ
నంబర్ సిరీస్ దగ్గర క్లిక్ చేయాలి. డౌన్ యారో క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఈసారి నేనేమనుకుంటున్నాను అంటే రోమన్ అంకెల్ తీసుకోవాలనుకుంటున్నాను. రోమన్ అంకెల్ నెంబర్ 1 ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేసి ఎంటర్, నెక్స్ట్ సెకండ్, ఎంటర్, థర్డ్, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తాను, ఫోర్త్. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఫిఫ్త్ అవసరం లేదనుకుంటే మీరు ఎక్కడైతే క్లిక్ చేశారో దాని మీదే క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ డౌన్ యారో క్లిక్ చేసి ఇందులో ఒకవేళ మనం థర్డ్ రావాలి అనుకుంటే నెంబర్ ఫార్మేట్ మీద క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 అనేది ప్రిపేర్ అవుతుంది. మీరు టైప్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టేసి కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి, ఫోర్త్ అనేది వస్తుంది. ఈ ఫోర్త్ వద్దనుకుంటే ఎక్కడైతే మీరు యాక్టివ్లో ఉందో దాని మీద క్లిక్ చేయగానే డీయాక్టివేట్ అయిపోయింది. డౌన్ యారో క్లిక్ చేసి మళ్ళీ ఇందులో మన ఇష్టం అనమాట, ఏదైనా తీసుకోవచ్చు. స్మాల్ ఏ కానీ ఆర్ క్యాపిటల్ ఏ కానీ, రోమన్ అంకెల్ పెద్దవి కానీ రోమన్ అంకెల్ చిన్నవి కానీ, ఇలా మీకు నచ్చినటువంటి ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి 3లో ఏ బ్రాకెట్ ఓపెన్, ఎంటర్, మళ్ళీ ఎంటర్, ఎంటర్, నెక్స్ట్ ఎంటర్. ఒకవేళ ఈ అనేది వద్దనుకుంటే మళ్ళీ ఎక్కడైతే ఉందో అక్కడే క్లిక్ చేయండి, డీయాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేసాం మనము, నెంబరింగ్ బుల్లెట్స్ అనే దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ వైజ్గా ఉండే వాటిని మనము ఇక్కడ సెలెక్ట్ చేసాం. నంబరింగ్ అనే ఫార్మేట్ను ఉపయోగించి చేస్తూ ఉన్నాం. చూడండి, ఇందులో మనకి ఏ సిరీస్ కావాలనుకుంటే ఆ సిరీస్ని ఇప్పుడు చెప్పినటువంటి విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడున్నది మనం ఎలా టైప్ చేస్తున్నాము, ఈ విధంగా మనం టైప్ చేసుకోవడానికి అవసరం అవుతుంది అని తెలియజేయడానికి మాత్రమే ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ కూడా మనం చూసాం, పాయింట్ వైజ్గా టైప్ చేసేటప్పుడు ఈ సిరీస్లో మనము టైప్ చేసాం అనమాట. మనకి ఏ విధంగా కావాలనుకుంటున్నామో ఆ విధంగా టైప్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇందులో వచ్చేసి ఇంక్రీజ్ ఇండెంట్ అండ్ డిక్రీజ్ ఇండెంట్ అని ఉంటుంది. ఇంక్రీజ్ ఇండెంట్ అంటే ఏంటంటే మనం ఏదైనా పారాగ్రాఫ్ టెక్స్ట్ రాసేటప్పుడు ఒక ట్యాబ్ అంటే ఒక ఇంచు ముందుకు జరిపి రాస్తూ ఉంటాం. దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఇందులో చూడండి, ఇక్కడ మెయిన్గా మనకి రూలర్ అనేది కనిపించట్లేదు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి రూలర్ అనే బాక్స్ మీద నేను చెక్ బాక్స్ మీద టిక్ పెడతా ఉన్నాను. నెక్స్ట్ హోమ్లోకి వెళ్తున్నాను. ఇందులో ఈ రూలర్ అనేది వచ్చిన తర్వాత చూడండి, ఇందులో మనకి ఇంక్రీజ్ ఇండెంట్ అనే దాని మీద నేను క్లిక్ చేయటం ద్వారా ఒక ఇండెంట్ అనేది ముందుకు జరిగింది. చూడండి, నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇండెంట్ అనేది జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ పాయింటర్ అనేది కూడా మీకు మూవ్ అయింది అనమాట. నెక్స్ట్ ఇందులో మీరు ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్ని ఇండెంట్ అనేది ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది అనమాట. ఇది మనం టైప్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి మాత్రమే టెక్స్ట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఒకవేళ వద్దు అనుకుంటే లెఫ్ట్ ఇండెంట్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్కి వెళ్ళిపోతుంది. దాన్నే కీబోర్డ్లో మనం ఏం చేస్తామంటే ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తూ ఉన్నాను. మనం ఎన్నిసార్లు ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తే అన్నిసార్లు ముందుకు వెళ్తూ ఉంటుంది, అన్ని ఇండెంటేషన్ అనేది ముందుకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. లేదు మనం బ్యాక్ వెళ్ళాలంటే కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ అని ఉంటుంది, ఆ బ్యాక్ స్పేస్ ద్వారా మీరు బ్యాక్ వెళ్ళొచ్చు అనమాట ఈ విధంగా. నెక్స్ట్ అలా కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 2 ఇండెంటేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి ఇండెంటేషన్ని ఇలా పట్టుకొని మౌస్ ద్వారా లాంగ్ ప్రెస్ చేసి మూవ్ చేస్తూ ఉన్నాను. ఇది 1 దగ్గర పెడతా ఉన్నాను. ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి నేను ఇలా టైప్ చేస్తూ ఉన్నాను. టైప్ చేసిన తర్వాత ఏమైందో చూడండి. నెక్స్ట్ సెకండ్ ఇండెంటేషన్ అనేది ఎక్కడైతే మీకు ఎండ్ అయిందో, ఎక్కడైతే మీకు సెకండ్ ఇండెంట్ అనేది ఉందో ఆ ఇండెంటేషన్ నుంచి మీకు సెకండ్ లైన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ పారాగ్రాఫ్కి ఫస్ట్ లైన్కి మన ఇండెంటేషన్ ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఎక్కడైతే ఎండ్ అయిపోయి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచే మనకి ఇండెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను టైప్ చేస్తూ ఉన్నాను, ఎంటర్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయగానే సెకండ్ ఇండెంటేషన్ ఫస్ట్ ఇండెంటేషన్ ఎక్కడైతే ఉందో
ఆ ఇండెంటేషన్ దగ్గర మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ సెకండ్ ఇండెంటేషను నాకు ఇక్కడ నుంచి వద్దు, వేరే చోటు నుంచి కావాలి అనుకుంటే నేను కొద్దిగా ముందు నుంచి జరుపుతా ఉన్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం రాసే టెక్స్ట్ ఏ విధంగా వస్తుందో ఒకసారి మీరే చూడండి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అనేది ఫస్ట్ లైన్ ఒకటి మీరు ఇండెంటేషన్ ఎక్కడైతే పెట్టారో ఆ ఫస్ట్ లైన్ నుంచి ఆ ఇండెంటేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ లైన్ ఈ ఇండెంటేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కామన్గా మీకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఎంటర్ అనేది ప్రెస్ చేస్తే మనకి కిందికి నెక్స్ట్ లైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ఏమి వద్దు అనుకుంటే మీరు ఎక్కడి నుంచి అయితే తీసారో ఆ ఇండెంటేషన్ని మళ్ళీ అక్కడే తీసుకెళ్ళి ఉంచాలి అన్నమాట. అప్పుడు మనకి నార్మల్గా అనేది టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఏమంటాం అంటే ఇండెంటేషన్ అంటాం. ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్ ఉపయోగించి మనం చేయొచ్చు. లేదు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ద్వారా, రూలర్లో ఉన్నటువంటి ఆప్షన్ ద్వారా కూడా ఈ ఇండెంటేషన్ని మీరు జరిపి తీసుకొని చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సార్టింగ్ అని ఉంది. సార్ట్ అంటే ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయి కదా, ఇక్కడ ముందుగా మనం ఏదైనా టెక్స్ట్ రాస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ కొన్ని నేమ్స్ రాస్తున్నాను. భాను, కిరణ్, అనిల్, చరణ్, మధు, ధనుష్, ఇలా నేను కొన్ని నేమ్స్ తీసుకున్నాను. ఈ నేమ్స్ ఎగ్జాంపుల్గా మనము ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ అన్నీ కూడా అన్ఆర్డర్ లిస్ట్లో ఉన్నాయి. ఆర్డర్లో రావాలి అంటే ఏ నుంచి జెడ్ వరకు మాత్రమే రావాలి అనుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఉన్న సార్టింగ్ అనే దాన్ని సార్ట్ మీద క్లిక్ చేసి అసెండింగ్ అనే ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ అనే ఫార్మేట్లోనే ఉండాలి. ఒకవేళ నెంబర్ ఉంటే నెంబర్ ఫార్మేట్లో తీసుకోండి, లేదా టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ ఫార్మేట్లో తీసుకోండి. అసెండింగ్ అనేది మాత్రం క్లిక్ చేయండి. తర్వాత ఓకే అంటే మనకి ఏ నుంచి జెడ్ వరకు అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక ఆర్డర్ వైజ్గా నేమ్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. లేదు మళ్ళీ స్టార్టింగ్ మీదనే క్లిక్ చేస్తూ ఉన్నాను. దీన్ని క్లిక్ చేయగానే మనకి డిసెండింగ్ అనే ఆర్డర్ కూడా ఉంటుంది. ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ మీద మీరు క్లిక్ చేసి ఓకే అంటే జెడ్ నుంచి ఏ వరకు రివర్స్లో అనేది నేమ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఏ, బి, సి, డి ఈ విధంగా. లేదు మీకు ఆర్డర్ లిస్ట్లోనే కావాలి అనుకుంటే అసెండింగ్లోకి వెళ్ళి స్టార్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ అసెండింగ్ అనే ఆర్డర్ క్లిక్ చేసి ఓకే పెట్టారనుకోండి ఏ నుంచి జెడ్ వరకు మాత్రమే ఆర్డర్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉన్నదేమో టెక్స్ట్ ఇండెంటేషన్ కర్సర్ అనమాట. ఒకవేళ బిగ్ సైజులో మీకు కావాలనుకుంటే ఈ ఇండెంటేషన్ టెక్స్ట్ కర్సర్ అనేది మీకు బ్లింక్ అవుతుంది కదా, అది కనిపించకపోతే ఇక్కడ ఉన్నటువంటి కర్సర్ని బిగ్ సైజులో ఉన్న దాన్ని మీరు తీసుకొని కూడా టైప్ చేయొచ్చు. దీనివల్ల అయితే మీకు పెద్దగా యూజ్ అయితే ఏముండదు. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఇలా తీసుకొని టైప్ చేయొచ్చు. అవసరం లేదనుకుంటే దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అది ఎక్కడి నుంచి అయితే తీసారో అక్కడే క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది, డీయాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎంటర్. ఇక్కడ నేను ఈ పేజ్ అయిపోవడానికి వచ్చింది. నెక్స్ట్ పేజ్ తీసుకోవడానికి నేను కంట్రోల్ ఎంటర్ కానీ లేదా కీబోర్డ్లో ఎంటర్ కానీ ప్రెస్ చేస్తూ ఉన్నాను. చూడండి ఎంటర్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ పేజ్ లేక అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనం టైప్ చేసేటువంటి టెక్స్ట్ అనేది ఒక్కోసారి మనం చూస్తుంటాం అలైన్మెంట్ సెంటర్ కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ లేదా జస్టిఫై కానీ ఇలా తీసుకుంటూ ఉంటాం. దానికోసం మనము ఇక్కడ మొదటగా ఉన్నటువంటి అలైన్మెంట్ లెఫ్ట్ అలైన్మెంట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం టెక్స్ట్ అనేది టైప్ చేస్తూ ఉన్నాను. మనకి టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తూ ఉంది. ఎంటర్ ప్రెస్ చేసి నెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ అనేది మనకి సెంటర్ అలైన్మెంట్లోనే డిస్ప్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఒకవేళ రైట్ సైడ్ రావాలి అనుకుంటే రైట్ అలైన్మెంట్ క్లిక్ చేశారనుకోండి రైట్ సైడ్ నుంచి మాత్రమే టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి జస్టిఫై సమానంగా అంటే ఈ లైన్ నుంచి అంటే ఈ ఇండెంటేషన్ నుంచి నెక్స్ట్ ఈ ఇండెంటేషన్ ఎండింగ్ వరకు సమానంగా ఈక్వల్గా వచ్చేదాన్ని జస్టిఫై అంటాం. నెక్స్ట్ వీటిని మనం షార్ట్కట్లో వచ్చేసి
కీబోర్డ్లో కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్ వస్తుంది, కీబోర్డ్లో కంట్రోల్ ఈ అంటే సెంటర్ అలైన్మెంట్ వస్తుంది, ఎంటర్. కంట్రోల్ ఆర్ అంటే రైట్ అలైన్మెంట్లో వస్తుంది, కంట్రోల్ జే అంటే జస్టిఫై అనేది వస్తుంది. ఈ విధంగా మనకి ఏ అలైన్మెంట్ కావాలనుకుంటున్నామో దాన్ని మీరు షార్ట్కట్ గాను లేదంటే మెనూ బార్ను ఉపయోగించి కానీ మనం తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక 3 లైన్స్ ఏదో ఒక టెక్స్ట్ రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇలా టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత చూడండి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇలా సెలెక్ట్ చేస్తున్నాను టెక్స్ట్ని అంతా కూడా నేను ఈ విధంగా సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఉన్న దాని మీద డౌన్ యారో క్లిక్ చేస్తే దీన్ని లైన్ స్పేసింగ్ అంటాం. ఒకవేళ ఈ లైన్కి మధ్య గ్యాప్ రావాలి, మనకి ఎక్కువగా కావాలి అనుకుంటే 1.5 కానీ చూడండి ఈ లైన్కి మధ్య మనకి గ్యాప్ అనేది పెరిగింది. నెక్స్ట్ దీని ద్వారా నెక్స్ట్ 2.5 అనేది ఇచ్చాను సైజ్ అనేది. ఆ లైన్ గ్యాపింగ్ అనేది మనకి ఎంత కావాలనుకుంటే అంట పెంచుకోవడానికి ఈ లైన్ స్పేసింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ నార్మల్గా రావాలి అనుకుంటే 1.15 కానీ 1.5 కానీ 1.15 కానీ లేదా 1.0 కానీ ఇలా తీసుకుంటాం. ఒకవేళ అక్కడ ఉండేటువంటి పేజ్ అడ్జస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఇది పేజ్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రమే బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాని మీద క్లిక్ చేయటం ద్వారా దీన్ని థీమ్ కలర్ అంటాం. ఈ థీమ్ కలర్ అనేది మనం తీసుకునేటువంటి పారాగ్రాఫ్ మొత్తానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు ఒకే రకమైనటువంటి కలర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి సెలెక్ట్ చేసి ఒకవేళ ఈ పారాగ్రాఫ్ కలర్ థీమ్ కలర్ వద్దనుకుంటున్నాను అనుకుంటే దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నో కలర్ అనండి, ఆ కలర్ అనేది వెళ్ళిపోతుంది. లేదు మీకు ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసి ఆల్ బార్డర్స్ అనే దాని మీద క్లిక్ చేయటం వల్ల ఈ చుట్టూ ఉన్నటువంటి టెక్స్ట్ యొక్క బార్డర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. లేదు ఇక్కడే క్లిక్ చేసి మళ్ళీ నో బార్డర్ అంటే వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం ఇండివిజువల్గా కావాలి అనుకుంటే బాటమ్ అంటే కింది సైడ్, ఇలా ఓన్లీ కింది సైడ్ మాత్రమే వచ్చేస్తుంది. లేదు టాప్ బార్డర్ అంటే పైన మాత్రమే వచ్చేస్తుంది. లేదు లెఫ్ట్ బార్డర్ లెఫ్ట్ సైడ్ మాత్రమే వచ్చేసింది. లేదు రైట్ బార్డర్ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ వద్దు అనుకుంటే నో బార్డర్ అనేది తీసుకుంటాం. ఇది ఇక్కడ కంటే ఎక్సెల్లో బాగా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఉన్నప్పుడు మనము దీని గురించి చెప్పుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పే వీడియో మీకు అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్గా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.